మీకు ఎంతమందికి వాసన కనపడుతుంది? చేతులెత్తి కొత్త సంవత్సరం వాసన. ఓ షర్ట్ వస్తుంటే ఆ బిర్యానీ వంటి వాసన వచ్చినట్టుంది. అది కాదని చెప్పేది, కొత్త సంవత్సరం వాసన. న్యూ ఇయర్ స్మెల్, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ న్యూ ఇయర్. కొత్త సంవత్సరపు సువాసన. అవునా కాదా? స్తోత్రం చెప్పరే. దైవజనులు పాపం అంత అనారోగ్యం ఉన్నా కూడా మనతో గట్టిగా దాదాపు గంట సేపు మాట్లాడాడు కదా. అమ్మగారు అయ్యగారు కలిసి వాగ్దానం, కొద్ది మాటలు చాలా బలంగా ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం హల్లెలూయా అంటే ఎంత సంతోషం దేవునికి. పరలోకంలో దూతలే హల్లెలూయా అంటున్నారు. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేద్దాం. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని. అది ఎట్లంటే ఎగురుతూ పాడితే భలే ఉంటుంది. ఎట్లండి? ఎగురుతూ నాట్యమాడుతూ పాడితే బాగుంటుంది. స్తోత్రం. కనుక ఎల్లప్పుడూ మనము దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ఈరోజు క్రొత్తగా వచ్చిన వారు దయచేసి నిన్న కానీ ఈవేళ కానీ క్రొత్తగా వచ్చిన మీ అందమైన చేతులు చూపిస్తారా? కొత్తగా వచ్చిన వారు అదిగో నిన్న కానీ ఈవేళకి వచ్చిన వాళ్ళు కొత్తగా అటు చూడు, చాలా చేతులు కనపడుతున్నాయి, మంచి మంచి చేతులు కనపడుతున్నాయి. చూడు, పట్టుకో, చేతులు పట్టుకో తొందరగా. అది పోరా, అది పోయినా వాళ్ళు వదిలిపెట్టద్దు. నువ్వు పో పో పో. అడుగుడు, అడు చూడు, రెండు. ఆ తర్వాత అక్కడ వెనకాల చూడు, చేతులు బాగా లేపారు పైకి. అది అక్కడ వెనకాల, అక్కడ ఒకటి, అక్కడ అక్కడ, ఇంకా 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 ఇంకా. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. పైన ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు. కొత్తగా వచ్చిన వారు చేతులు ఎత్తాలి మీరు. వీళ్ళంతా పాత వాళ్ళు. ఇక్కడ ఉన్న చేతులు, ఇక్కడే చేతులు ఎత్తారు. ఇక్కడ ఇక్కడ చేతులు ఎత్తారు. ఇక్కడ 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 ఇదిగురు. ఇంకెక్కడ ఉన్నారు చూడండి. అక్కడ పక్కన హాల్లో ఉన్నారా, బయట ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఈ కూటమైన తర్వాత జకరియా గారు నిలబడతారు. వారు మీకు మంచి మాటలు చెప్తారు. మీ కార్డ్స్ ఫిలప్ చేసి వారికి ఇవ్వండి. వెనకాల ఆ కుర్చీల్లో కూర్చుంటారు అయ్యగారు. కూర్చొని కాళ్ళు ఒప్పుకుంటూ ఉంటారు. గుర్తదే మీకు. ఆయన ఎవరంటే మీకు గుర్తుపట్టలేకపోతే కాళ్ళు ఒప్పుతూ ఉంటాడు కూర్చొని. అప్పుడే మీకు గుర్తుపట్టచ్చు ఆయన. ఓ జకరియా గారిని. కానీ ఆయన దగ్గర ఆయనకి మీ కార్డ్స్ ఇవ్వండి తప్పక. మీ కొరకు ఆయన కొన్ని సంగతులు చెప్పి ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నేను వ్యర్థమైనగా టైం పాస్ చేయట్లేదు, టైం నేను వృధా చేయట్లేదు. ఎందుకంటే మరొకసారి తెలియజేస్తున్నాను ఏమని, దేవుడు చేసిన వాగ్దానాలు తప్పక మీ జీవితంలో పెండింగ్ అయితే ఏమున్నాయో అవన్నీ దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అన్న రాలేదు, ఎక్కడున్నాడు ఆయన? ఆయన వస్తే కొంచెం గట్టిగా మాట్లాడి పాటలు పాడిస్తే మంచిది కదా. దేవునికి మహిమ. హల్లెలూయా. కనుక ఆయన వాగ్దానం